వెళ్ళిపోయావా, వెనుకని చెప్పేసావా, వెనక తిరిగి చూసావా? నీ బలహీనత ఏమై ఉన్నా పర్వాలేదు, నన్ను క్షమించేవాడు దేవుని స్తోత్రం. ఆయన మన పాపముల కొరకు శిలువలో ప్రాయశ్చిత్తము చేయడం కొరకు తన రక్తమును చిందించాడు. ఆఖరి రక్తపు బొట్టు కూడా శిలువలో చిందించాడు. ఆయన చేతుల్లో మేకులు కొట్టబడ్డాడు, కాళ్ళలో మేకులు గుచ్చబడ్డాడు, తలపై మొండ కిరీటం పెట్టబడ్డాడు, పక్కలో బల్లుతో పొడవబడ్డాడు, నాగడి సాళ్ళ వలె శరీరం అంతా దున్నబడింది, పరదాలతో పట్టబడ్డాడు. ఇంత శ్రమను అనుభవించి మనం క్షమించే గుణం కలిగిన ఆయన మీరేమి చేస్తున్నారు ఎరుగలిగిన తండ్రిని క్షమించమన్నాడు. అలా క్షమించిన తండ్రి యొక్కకు వెళ్ళాడు. నన్ను క్షమించున్నాను అని పాదాల మీద పడకపోతే తండ్రి అలా లేపి, నువ్వు పాదాల దగ్గరికి అదరా ఉండవలసింది, నా గుండెల మీద నువ్వు ఉండాలని హత్తుకున్నాడు.